సో మార్నింగ్ కూడా అందరు బీచ్ చూసే ఉంటారు. నైట్ టైం వ్యూ చూడండి ఎట్లుంటుందో. బస్ స్టాప్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ ఉంది కదా, నైట్ వ్యూ చూడండి సూపర్ ఉంటుంది. అంగడ్లు కానీ మనుషులు కానీ కలర్ఫుల్గా ఉంటారు. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడండి. ఈవినింగ్ పూట్ల నైట్ పూట స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పూట 11-12 వరకు ఈ షాప్స్ అయితే ఉంటాయి. సో మార్నింగ్ మాత్రం మార్నింగే తెరవరు. సో ఎందుకంటే నైట్ మేలుకుంటారు కాబట్టి. యాక్చువల్గా ప్రతి బీచ్లో కూడా 11కు మార్నింగ్ 10 కానీ ఓపెన్ చేస్తారు. ఎర్లీ మార్నింగే చేయరు బీచ్లో. ఎందుకంటే నైట్ పూట 12 వరకు వాళ్ళు మేలుకొని చేస్తూ ఉంటారు కాబట్టి, మేలుకొని వాళ్ళు బిజినెస్ ఉంటుంది కాబట్టి. కూర్చొని బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, తింటూ ఉంటారు. సో షాప్స్ ఏమైనా ఉన్నాయి, చేపల టీ. నైట్ చూడండి పిక్స్ కానీ వీడియోస్ కానీ ఎలా తీసుకుంటున్నారో. సో ప్రశాంతంగా అయితే ఉంటుంది నైట్ కూడా వచ్చేసి. మార్నింగ్ కన్నా నైటే బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. సో మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. పిక్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు. నాకు బీచ్ ఆర్కే బీచ్ వచ్చేసి అక్కడ బస్ స్టాప్ నుంచి, అక్కడ ఉంది కదా, ఇక్కడ బస్ స్టాప్ నుంచి కైలాసగిరి కొండపై వరకు 6 and 7 కిలోమీటర్స్ ఉంటాయి. సో అక్కడక్కడ మధ్య మధ్యలో బీచ్లు ఉంటాయి. దానిని డివైడ్ చేసి ఆర్కే బీచ్ అని లాస్ట్ నుంచి ఇక్కడ దాకా 6 or 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకు. పగులు కన్నా నైట్ ఎక్కువ మంది ఉన్నారు బీచ్లలో. సో మీకు మార్నింగ్ అంటేనో ఉదయం, మార్నింగో నైటో ఎక్కడ బాగుంటుందో మీకు బీచ్ అయితే చెప్పండి. సో మీకు నైట్ ఎక్స్పీరియన్స్ కానీ మార్నింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏ విధంగా ఉందో మీకు చెప్పండి. సో నైట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది, మార్నింగ్ ఏ విధంగా ఉంటుందో మీకు చెప్పండి. సో నేను 9 డే రావడం అయితే జరిగింది. సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాను.